నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ముందు నమస్తే తెలంగాణ. మన నదులు బైపాస్, మన నీళ్లు ఖల్లాస్ అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఎగువనే నదీ జలాల కట్టడికి ఏపీ పన్నాగం, కర్ణాటక వదిలినా తెలంగాణకు దక్కదనే కుట్ర, జూరాల శ్రీశైలం ఎండిపోయేలా కుతంత్రాలు, బాబుకు కంటగింపుగా పాలమూరు రంగారెడ్డి, గత టర్ములలో వరుసగా కేంద్రానికి ఫిర్యాదులు, ప్రాజెక్టును బలిపెట్టేలా కర్ణాటకతో మిలాఖాత్ అంటూ ఈ వార్త. బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది అంకంలో ఏపీ కుయుక్తి, రాజీ పేరిట తెలంగాణకు రేవంత్ సర్కార్ ద్రోహం అంటూ ప్రధానంగా ఈ వార్త కనిపిస్తూ ఉంది. తెలంగాణకు చుక్క నీరు దక్కకుండా ఏపీ స్కెచ్ వేస్తూ ఉంటే రాష్ట్ర సర్కార్ దానికి వంత పడుతుందంటూ ఈ వార్త ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇవి నీళ్లు కావా ఎత్తలేవా అంటూ మరో కీలకమైన అంశం కూడా కనిపిస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద దాదాపు 1,00,000 క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇటీవల స్పష్టం చేశారు. స్వయంగా అక్కడ పర్యటించారు. కన్నెపల్లి వద్ద కొనసాగుతున్న గోదావరి ఫ్లోను కూడా స్పష్టంగా చూపించారు. ప్రాణహితలో తప్ప ఎక్కడా కూడా చుక్క నీరు లేదు, కేవలం ప్రాణహిత మాత్రమే తెలంగాణకు జీవాధారం, అక్కడి నుంచి మాత్రమే గోదావరి ప్రవాహం కొనసాగుతుందని స్పష్టంగా తెలంగాణ ప్రజానికానికి 70 లక్షల మంది రైతులకు కేటీఆర్ గారు చూపించారు. ఈ క్రమంలోనే పూర్తిగా కాంగ్రెస్ సర్కార్ ఆత్మరక్షణలో పడిపోయింది. సమాధానం చెప్పలేక కుంటి సాకులు వెతుకుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవి నీళ్లు కావా ఎత్తలేవా అంటూ సూటి ప్రశ్న వేస్తూ ఈ కథనం మనకు కనిపిస్తూ ఉంది. ఎల్నినో ప్రభావంతో ఎక్కడ కూడా వానలు లేవు, వర్షాలు పడక 10% కూడా సాగు చేయకుండా పరిస్థితి తెలంగాణలో నెలకొంది. వ్యవసాయం అంతా కూడా సంక్షోభంలో కూరుకుపోతూ ఉంది. రైతాంగం కనీసం 10% కూడా పంటలు వేయలేక ఊళ్ళలో దిగులు చెందుతూ ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణకు వరప్రదాయనైన కాళేశ్వరం, ఆ కాళేశ్వరంలో అత్యంత కీలకమైన కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి పూర్తి స్థాయిలో నీటిని ఎత్తిపోసేందుకు ఒక బలమైన, పటిష్టమైన, సమగ్రమైన వ్యవస్థను కేసీఆర్ గారు నిర్మించారు. దాన్ని 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ సర్కారు పడావు పెట్టింది. ఇప్పటికైనా కరువు ముంచుకొస్తున్న ఈ తరుణంలోనైనా దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని మేడిగడ్డ బ్యారేజ్తో నిమిత్తం లేకుండా కూడా ఎత్తిపోసే అవకాశం ఉంది. కాబట్టి ఈ నీటిని ఎత్తలేరా అంటూ సూటిగా ప్రశ్నిస్తూ ఈ కథనం కూడా మనకు కనిపిస్తూ ఉంది. గంగ సాక్షిగా దొంగ మాటలు అంటూ ఈ వార్త కూడా మనం చూస్తున్నాం. ఇసుక కోసమైనా ఈ నాటకం అంటూ ఈ అంశం కూడా కనిపిస్తూ ఉంది మనకు. వాస్తవానికి మేడిగడ్డ నుంచి ఎత్తి అన్నారం సుందీలలో నీటిని ఎత్తిపోసి తద్వారా ఎల్లంపల్లికి, అక్కడి నుంచి అన్ని రిజర్వాయర్లను నింపుకునే అద్భుతమైన అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం ఇసుక కోసమే ఈ నాటకం ఆడుతూ ఉన్నారంటూ మరో అంశం కూడా కనిపిస్తూ ఉంది. అన్నారం బ్యారేజీలోకి నీటిని ఎత్తిపోస్తే పూర్తిగా ఈ ఇసుకను లిఫ్ట్ చేసే అవకాశం ఉండదు కాబట్టి, ఇసుకను పూర్తిగా దోచుకునే అవకాశం ఉండదు కాబట్టి ఇసుక కోసమైనా ఈ నాటకం ఆడుతున్నారంటూ ఈ కథనం కూడా కనిపిస్తూ ఉంది. వచ్చిన వరదను వచ్చినట్టుగా కిందికి వదిలిపెడతా ఉన్నారు. అన్నారం బ్యారేజ్ వద్ద ఇసుక తవ్వకాలు మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. నీటిని ఎత్తిపోయట్లేదు కానీ ఇసుకను ఎత్తిపోస్తూ ఉంది ప్రభుత్వం. దోచుకుంటూ ఉన్నారు. ఇసుక కోసం పూర్తిగా తెలంగాణ రైతాంగాన్ని, వారి భవిష్యత్తును, వారి వ్యవసాయాన్ని అంతా కూడా పనంగా పెడతా ఉన్నారనే అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ కథనం, ఈ ఫోటో ఐటమ్ కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక కాళేశ్వరం నీళ్ళు ఇవ్వాలి, కన్నేపల్లి నుంచి ఎత్తిపోయకుంటే రైతు ఉద్యమం అంటూ బీఆర్ఎస్ నేతలంతా కూడా కదం తొక్కుతూ ఉన్నారు. ఉత్తర తెలంగాణతో పాటు నల్గొండ జిల్లా నేతలంతా కూడా ఆందోళన బాట పట్టిన పరిస్థితి. సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆందోళన నిర్వహించింది. కన్నెపల్లి నుంచి ఎత్తిపోయకుంటే రైతు ఉద్యమం చేపడతామంటూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు కూడా హెచ్చరించారు. రైతులతో కలిసి నిన్న ఎస్ఆర్ఎస్పీ కాలువ వద్ద ఆయన ధర్నా నిర్వహించిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే ఎస్ఆర్ఎస్పీలో ప్రమాద ఘంటికలు, జూలై 2 వారం మొదలైన ప్రాజెక్టులకు చేరని వరద నీరు అంటూ ఈ వార్త. అందుబాటులో 15 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. 40 రోజుల్లో వచ్చింది కేవలం 1.8 టీఎంసీలే. నీళ్లు లేకపోతే వ్యవసాయం చేసేది ఎట్లా అంటూ అన్నదాతల ఆందోళనకు సంబంధించిన వార్త. కేసీఆర్ గారిలాగా పునరుజ్జీవ పథకం ద్వారా ఎత్తిపోయాలని రైతాంగం అంతా కూడా కోరుతూ ఉన్నారు. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం అనేది కాళేశ్వరంలో అంతర్భాగంగా కేసీఆర్ గారు తెరపైకి తీసుకొచ్చారు. 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గతంలో పడావు పడ్డ ఎస్ఆర్ఎస్పీ కాల్వను నదీ గర్భాన్నే పూర్తిగా ఒక రిజర్వాయర్ లాగా మార్చుకొని అవి ఎప్పటికీ కూడా 24/7 నిత్యం జలాలతో కలకల్లాడేలాగా ఆ కాల్వను తీర్చిదిద్దిన సందర్భం. ఆ పునరుజ్జీవ పథకంతోనైనా ఆ నీటిని ఎత్తిపోసి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు కోరుతున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది రైతాంగం అంతా కూడా. అలాగే భూభారతిలో భూముల హారతి అంటూ మరో వార్త. దాదాపు 10,000 కోట్ల స్కామ్ జరుగుతుందంటూ నిన్న బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మండిపడ్డ అంశం కూడా కనిపిస్తూ ఉంది. రెవెన్యూ అధికారులకే తెలియకుండా సాఫ్ట్వేర్ మార్చి ఈ అక్రమ భూదంతా అంతా కూడా కొనసాగిస్తూ ఉన్నారని ఆయన మండిపడ్డారు.
ఈ మొత్తం వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేసిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక బెనిఫిట్స్ అందక రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య అంటూ వార్త. అన్నదాతలు ఓవైపు ఆందోళన చెందుతూ ఉంటే మరోవైపు రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఏకంగా ఇప్పటికే 80 మందికి పైగా కన్ను మూశారు. ఆందోళనతో ఆవేదనతో వారంతా కూడా కన్ను మూస్తున్న పరిస్థితి. చివరికి ఒక రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య చేసుకున్నారు. బెనిఫిట్స్ అందకంటూ ఈ వార్త. ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణం. కోర్టును ఆశ్రయించిన పరిహారం అందకపోవడంతోనే మనస్తాపం చెందినట్టుగా ఈ కథనం. అలాగే నా శాఖలో కడియం పెత్తనం ఏంటి అంటూ నిన్న మంత్రి కొండా సురేఖ గారు లేఖ రాశారు ముఖ్యమంత్రికి. ఆ అంశానికి సంబంధించిన వార్త. మంత్రికి తెలియకుండా సమీక్ష చేసినందుకు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అంటూ ఆయనపై ఎందుకు మీరు క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదంటూ సూటిగా ప్రశ్నించిన సందర్భం. హైకమాండ్ కూడా ఫిర్యాదు చేశారనే వార్త కూడా కనిపిస్తూ ఉంది. ఇక నిరుద్యోగుల ఆందోళన రోజురోజుకు ఊపందుకుంటోంది. ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆర్ట్స్ కళాశాల వేదికగా నిరసనల హోరు చూస్తూ ఉన్నాం. కొలువుల కుట్లాట అంటూ ఈ వార్త. రేవంత్ సర్కార్పై ఉస్మానియా విద్యార్థుల సమరశంఖం. 20,000 పోలీసు ఉద్యోగాలు ప్రకటించాలి. అలాగే ఓయూకు ఇస్తామన్న 1000 కోట్లు గతంలో ముఖ్యమంత్రి ఏదైతే ఇస్తామని చెప్పారో ఆ 1000 కోట్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేసిన అంశం కూడా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు కీలకంగా కనిపిస్తున్న వార్తలు.